Express, an international courier service. తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునే ఆశాజీవులు ఆనాడు ఎక్కువే. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు మద్రాసుకు పయనం కట్టేవారు. వీళ్లకు నాటకాలలో నటుడుగా అనుభవం ఉందంటే చాలు, చాలా బాగా చేసావబ్బాయి, సినిమాల్లో పనికొస్తావ్ అన్న డైలాగ్ వినగానే రైలెక్కి మద్రాసు వెళ్లడం ఆనాడు పరిపాటి. అలాగే దాసరికి నాటకాలలో మంచి పేరొచ్చింది, కప్పులు కూడా ఎన్నో వచ్చాయి. దాసరి మాత్రం తనంతట తానే సినిమాలలోకి వెళ్ళలేదంటారాయన. వాళ్లే అవకాశం ఇస్తే వెళ్ళానని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పారు దాసరి. ఆయనకు మద్రాసులో ఎదురైన తొలి సినిమా అనుభవం గురించి ఇలా చెప్పుకొచ్చారాయన. సినిమాకు మేకప్ మ్యాన్గా పనిచేసే కృష్ణ దాసరికి మెరుగులు దిద్దుతూ ప్రతివాడు ఒక నాటకం వేసేయడం, ఒక కప్పు తెచ్చుకోవడం, కప్పు వచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిపోవడం, వేషం వేసేయాలనుకోవడం, అసలు ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావా నువ్వు అంటూ ఏకంగా ఆయన ముఖం మీదే అనేశాడని చెప్పారు. సినీ పరిశ్రమలో దాసరికి తొలి రోజు పలకరింపు ఇలా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మేకప్ అయిపోగానే ఓ పిలక జుట్టు ఉన్న విగ్గు తీసుకొచ్చి ఆయన తలకు తగిలించారు. అదేంటి ఈ విగ్గు వేశావని మేకప్ మ్యాన్ను అడిగారు దాసరి. ప్రధాన హాస్య నటుడి వేషానికి కదా తీసుకున్నారని అడిగాడు. భలేవాడివయ్యా, అది బాలకృష్ణ గారికి ఇచ్చేశారు, ఆయన షూటింగ్ కూడా అయిపోయిందన్నాడు. తనది అసిస్టెంట్ వేషం అన్నాడు మేకప్ మ్యాన్. వెంటనే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు దాసరి. అయితే అది నిర్మాతకు తెలియకుండానే జరిగిందని తెలుసుకొని ప్రొడ్యూసర్ తప్పేమీ లేదన్నారు. సెట్లోకి వెళ్ళి ఇచ్చిన పాత్రతో ఆ సీన్లో నటించారాయన. కాంపిటీషన్ అలాంటిది. ఈ పాత్ర వద్దంటే ఆ పాత్ర చేయడానికి క్యూ కట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు చేజార్చుకోవాలనుకుని సర్దుకుపోయారట. అలా తన సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి అనుభవాన్ని నెమరువేసుకున్నారు దాసరి నారాయణరావు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.